తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న ధర్నాకు ప్రతిపక్షాల నుండి మద్దతు లభిస్తుంది. 12వ రోజుకు చేరుకున్న ధర్నాకు బీజేపీ నాయకులు తమ మద్దతు పలికారు. టీఎస్పీ ద్వారా నియమితులైన పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర సర్కార్ చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. వారి న్యాయమైన డిమాండ్లు రెగ్యులర్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని బీజేపీ నాయకులు అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరితే వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని అనటం హేయమైన చర్య అని, దీనిని తమ పార్టీ ఖండిస్తుందని బీజేపీ నాయకులు తెలిపారు. వీరి డిమాండ్ల సాధన కోసం తమ మద్దతు ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగుల పట్ల వైఖరి కేసీఆర్ గారిది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో సమ్మె చేసుకోవడము, ఆ సమ్మె ఒక న్యాయసమ్మతమైన సమ్మె. వాళ్ళ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో టీఎస్పీ ద్వారా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వము అపాయింట్మెంట్ చేసి 3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పడం జరిగింది. ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆ సంవత్సరం కూడా వాళ్ళు కంప్లీట్ చేసింది. వాళ్ళు 4 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అడిగే హక్కు ఏదైతే ఉందో వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పి అడగడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మాట ఇవ్వడం జరిగింది, తప్పకుండా మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి. ఈరోజు మాట తప్పడం జరిగింది. మాట తప్పిన తర్వాత ఈ రోజు న్యాయమైన వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేస్తామని చెప్పి అవుట్ సోర్సింగ్ లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళతో పనిచేయించుకుంటామని చెప్పి భయపెట్టడం పూర్తిగా దుర్మార్గం. అంటే ఇది సోయిని మాట్లాడుతున్నాడా, ముఖ్యమంత్రి సోయి లేకుండా మాట్లాడుతున్నాడా? అసెంబ్లీలో మాట ఇచ్చిన తర్వాత